పరం జ్యోతిః పరం ధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని. పరంజ్యోతి దివ్యమైన వెలుగు. పరం అంటే పరమ ఉత్కృష్టమైన, జ్యోతి అంటే స్వయం ప్రకాశ స్వరూపిణి. ప్రతి జీవిలోనూ జ్యోతి రూపంలో ఉండే పరమాత్మ స్వరూపమైన జగన్మాతయే పరంజ్యోతి. పరంజ్యోతి దర్శనం మాంసనేత్రాలకు సాధ్యం కాదు. పరంజ్యోతిని దర్శించడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కూడా. మనలోనే ఈ పరంజ్యోతిని ఆత్మజ్యోతిగా దర్శించుకునే స్థితికి మనం ఎదగాలి. పరంధామ శాశ్వతమైన స్థానం కలిగినది. పరం అంటే పరమోత్కృష్టమైన, ధామం అంటే మార్గము. ధామం అంటే మార్గము అని కాకుండా వెలుగు అని కూడా అర్థం ఉంది. పరంజ్యోతికి మార్గమే పరంధామం. ఏది ఉంటే మార్గం కనబడుతుందో అదే నిజమైన ధామం. ఏ స్థితికి చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితులు ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు. ఆ పరాస్థితిని పరమపదమని, దీన్ని చేరే మార్గాన్ని పరంధామము అని అంటారు. ఇట్టి స్థాయిని ప్రసాదించు అమ్మవారు అని ఈ నామానికి అర్థం. పరమాణువు అత్యంత సూక్ష్మమైనది. పరమ అణువు అంటే అణువు కంటే చిన్నది. విశ్వంలో అన్ని వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, గ్రహాలు, తారకలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణముతో రూపొందింపబడుతున్నాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు. ఈ పరమాణువులో పరమాణు పరిమాణములో ఉండి సృష్టి సమయములో ఈ విశాల విశ్వముల రూపము దాల్చున్నది అమ్మవారు. సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు సృష్టికి పూర్వం పరమాణువుగానే ఉంటుంది అని ఈ నామానికి ఒక అర్థం. అణు అంటే మంత్రమని కూడా అర్థం ఉంది. పర అంటే ఉన్నతమైనది మరియు అణు అంటే మంత్రము. అత్యున్నత మంత్రం ఎల్లప్పుడూ అమ్మవారి పంచదశీ మంత్రమే. పరాత్పర సమస్త లోకాలకు పైన ఉండునది. పర అంటే అత్యున్నతమైనది. పరాత్పర అంటే అత్యున్నత స్థాయి. నవావరణ పూజా సమయంలో 9వ ఆవరణలో షోడశీ మంత్రంలో దీక్ష పొందినవారు మాత్రమే ఆచరించగల ప్రత్యేక 9వ ఆవరణ పూజ ఉంది. వారు ఆమెను త్రికండ ముద్ర ఉపయోగించి పరాయ, అపరాయ, పరాత్పరాయ అని సంబోధిస్తూ పూజిస్తారు. మనుషుల కన్నా గొప్పవారు దేవతలు, దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు, త్రిమూర్తుల కంటే గొప్పది అమ్మవారు. అందుకని అమ్మవారు పరాత్పర. బ్రహ్మ ఆయుష్కాలమైన పరాకాలానికి కూడా పైన అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు పరాత్పర. పాశహస్త పాశమును హస్తమున ధరించినది. అమ్మ ఎడమ చేతిలో పాశమనే ఆయుధం ఉంటుంది. ఇది అనురాగ స్వరూపమైనది. రాగస్వరూప పాషాఢ్య అనే 8వ నామము అనురాగ స్వరూపముగా గల పాశమును ధరించినది అమ్మవారు అని తెలుపుతుంది. పరాత్పర మార్గములోకి మనలను లాగడానికి అమ్మవారు ఈ పాశం ఉపయోగిస్తుంది. అమ్మవారిని భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు, అమ్మవారే మనలను పాశముతో కట్టి మరీ పరామార్గంలో నడిపిస్తుంది అని ఈ నామానికి అర్థం. పాశహంత్రి జీవులను సంసార బంధము నుండి విడిపించునది. పాశ అంటే ఆత్మను బంధించే లౌకిక బంధనాలు, కర్మబంధాలు అనే అర్థం కూడా ఉంది. అమ్మవారు మన ఆత్మలను కర్మబంధాల నుండి విడిపించి మనకు ముక్తిని ఇస్తుంది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. కర్మలు ఉన్నంత వరకు అమ్మవారి సాక్షాత్కారం సాధ్యం కాదు. అమ్మవారు పాశమనే ఆయుధముతో భక్తుల లౌకిక పాశములు తొలగిస్తుంది. అప్పుడే శివ సాయుధ్యం సిద్ధిస్తుంది. పరమంత్ర విభేదిని శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచులు చేయునది. దుర్మార్గుల దుష్ట ప్రయోగాల నుంచి మంచివారిని రక్షించేది. రోజు అమ్మవారి నామం జపించేవారికి ఎటువంటి భయమూ కలగకుండా వారిని అహర్నిశలు కాపాడుతుంది.
ఇది ఈ నామానికి ఒక అర్థం. మన చుట్టూ ఉన్న వారిలో మనవారు పరాయివారు అనే భేదం సాధారణంగా అందరిలోనూ ఉంటుంది. ఈ పరాభావన వలన అందరిలో ఉన్న పరమాత్మను దర్శించడం అసాధ్యం. ఈ పరాభావనను తొలగించినది అని కూడా ఈ నామానికి మరో అర్థం. ఇంతటితో కపర్దిని విద్య పూర్తవుతుంది. పరం జ్యోతిః పరం ధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామినీ సతీ. మూర్త మూర్తి కలిగినది అనగా రూపము కలిగినది. పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమే అమ్మవారు. మిగిలిన అన్నింటినీ ఎలా అయితే చూడగలుగుతున్నామో అలాగే అమ్మవారిని కూడా భౌతిక రూపముగా చూడవచ్చు. కంచిలో కామాక్షి అమ్మవారిని భౌతిక రూపముగా ఈ రోజుకి దర్శించవచ్చు. కాకపోతే అమ్మవారిని గుర్తించగల జ్ఞానం మనకు ఉండాలి అంతే. మూక పంచసతి రచించిన మూక కవి అమ్మవారిని దర్శించలేదా? అమూర్త పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమే అమ్మవారు. పంచభూతాలలో గాలి ఆకాశం ఇవి రెండూ అదృశ్యమైనవి అనగా అమూర్తి, రూపము లేనివి. భూమి అగ్ని నీరు ఇవి మూడు మూర్త, రూపము కలిగినవి అంటే కనిపిస్తాయి. పరబ్రహ్మమైన అమ్మవారు రెండు విభిన్న పాత్రలను కలిగి ఉంది. రూపము లేకుండా మరియు రూపముతో. రూపము లేకుండా స్వయంగా ప్రకాశించే కాంతిగా సాక్షాత్కరించబడుతుంది. పరంజ్యోతి అనే 806వ నామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మరియు రూపముతో విగ్రహాలు, శ్రీచక్రం మొదలైనవిగా కనిపిస్తుంది. అజాయమానో బహుదా విజాయతే అని పురుష సూక్తంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. అంటే పుట్టుక లేనివాడైనా బహువిధాలుగా పుడుతున్నాడు అని ఈ మంత్రార్థం. నిర్వచించగలిగేది, నిర్వచింపలేనిది, ఆశ్రయం కలిగినది, ఆశ్రయం లేనిది, తెలియబడు జ్ఞానము, తెలియబడని జ్ఞానము, సత్యము అసత్యము ఇలాంటి జంట లక్షణాలు రెండూ చెల్లే తత్వమే ఈ పరబ్రహ్మతత్వం, సర్వాంతర్యామి తత్వం అని తైత్రీయోపనిషత్తు వివరణ. నిత్యతృప్త ఎల్లప్పుడూ తృప్తితో ఉండునది. తృప్తి అనేది ఆనందం యొక్క లక్షణం. అమ్మవారు తృప్తి చెందేది కళంకము లేని భక్తికి మాత్రమే. సృష్టిలో అమ్మవారు పొందాలి అనుకునేవి, పొందలేనివి అంటూ ఏమీ ఉండవు. అందుకనే ఆమె నిత్యతృప్త. ఒకసారి సృష్టి చేసి లయం చేసిన తర్వాత అమ్మవారు తృప్తి ఎందుకు చెందదు? మళ్ళీ సృష్టి ఎందుకు చేయడం అంటే రాను రాను పరిపూర్ణమవ్వడం కోసమేనేమో. ఈ ప్రక్రియను అమ్మవారు ఇలా ధారావాహికగా మాటిమాటికి కొనసాగించడం అని సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. ముని మానస హంసిక మునుల మనస్సులనిడి సరస్సులందు విహరించడి హంసరూపిణి. నియమనిష్టలతో ఏమీ ఆర్భాటాలు లేకుండా మౌనంగా ధ్యానాదులతో అమ్మవారిని ఉపాసించేవారిని మునులు అంటారు. ఈ మునుల మనస్సులు నిలకడగా ఉండే సరస్సులలాగా ఉంటాయి. అటువంటి మునుల మానస సరోవరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రూపంలో ఉండే ఆడహంసలాగా విహరిస్తారు అమ్మవారు. అందుకని అమ్మవారు ముని మానస హంసిక. ఈ నామం వల్ల అమ్మవారిని ఎలా ధ్యానించాలో తెలుసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా మనసులో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండవచ్చు. ఈ విషయం పక్కవారికి తెలియకుండా ఉంటే చాలు. అంటే ఆర్భాటాలు లేకుండా, ప్రచారాలు లేకుండా ఉండాలి. సత్యవ్రత సత్యమే వ్రతముగా కలిగినది. పరబ్రహ్మకు సంబంధించిన సత్యం, జ్ఞానం, అనంతం ఈ మూడు లక్షణాలలో సత్యం ప్రధానమైనది, ప్రథమమైనది. సత్యసంధ అనే 693వ నామం అమ్మవారు సత్యస్వరూపిణి అని తెలియజేస్తుంది. సత్యం అంటే బ్రహ్మం. ఎవరైనా ఒకరు అబద్ధమాడుతున్నప్పుడు కూడా తాను అబద్ధం ఆడుతున్నాననే సత్యం ఆ క్షణంలోనే వారికి తెలియనివ్వడం
అమ్మవారి సత్యవ్రతాన్ని తెలియజేస్తుంది. పర పశ్యంతి స్థితులలోని వాక్కులలో అసత్యం ఉండదు. మధ్యమా స్థితిలో మనం ఏదైనా కొంత కక్కుర్తి పడితే అప్పుడు దాని తాలూకు వైఖరిలో అసత్యం వస్తుంది. సత్యమును నిష్టగా కలిగినది అని ఈ నామానికి అర్థం. సత్యరూప, సత్యమే రూపముగా కలిగినది. సత్యం అంటే బ్రహ్మం కాబట్టి సత్యరూప అంటే బ్రహ్మరూప అని అర్థం వస్తుంది. సత్యాన్ని రక్షించునది అని మరో అర్థం వస్తుంది. అమ్మవారు త్రికాలములందు ఉంటుంది. త్రికాలములు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు. అంటే ఆమె శాశ్వతమైనది కాబట్టి సత్యమైనది. కాబట్టి ఆమె సత్యరూప అనబడుతోంది. సర్వాంతర్యామిని, సృష్టి అంతా వ్యాపించినది. సమస్త వస్తు వ్యక్తి జీవజాలములోనూ అమ్మవారే నిండి ఉన్నది. అలా అన్నింటి నిండా ఉండడమే కాదు, లోపల ఉండి అన్నింటినీ విశ్వ ప్రణాళికానుసారం తిన్నగా నియంత్రిస్తుంది. ప్రతి జీవి హృదయంలో దహరాకాశంలో ఉన్నది. పాలలో దాగి ఉన్న నెయ్యిలాగా సమస్త ప్రాణికోటినందు ఉన్న పరబ్రహ్మ స్వరూపం అమ్మవారు. అందుచేతనే అమ్మవారు సర్వాంతర్యామిని అనబడుతోంది. సతీ, దక్ష ప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి అయిన సతీదేవి. సతీ అంటే ఉండునది అని కూడా అర్థం ఉన్నది. ఈ విశ్వం ఇలా మనం చూస్తున్నట్లుగా సర్వజీవ వస్తుజాలముతో కనబడడానికి మొట్టమొదట్లో ఉండేది, అటుపైన మార్పు చెందేది, ఇలా వివిధ స్థితిలో ఉండేదే సత్. ఈ సత్ యొక్క స్త్రీలింగ పదం సతి కాబట్టి ప్రతి వస్తు జీవజాలంలో ఉండడం అనే సూత్రంగా ఉన్న అమ్మవారి పేరు సతి. దక్షుని కూతురిగా పుట్టి దక్షాధ్వర్యంలో పతికి జరిగిన నిరాదరణను నిందను భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకుని మళ్ళీ మేనకా హిమవంతుల బిడ్డగా పుట్టిన పార్వతి పూర్వజన్మ నామమే సతి. సౌందర్యలహరి 96వ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మను సతి అని సంబోధిస్తారు. ఈ సందర్భంలో సతి అంటే సద్గుణవంతురాలైన భార్య అని అర్థం. ఆదిశంకరులు సతీనామచరమే అని పిలిచారు. అంటే సద్గుణవంతులైన స్త్రీలలో మొదటిది అని అర్థం. మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూప సర్వాంతర్యామినీ సతీ.